హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు విహెచ్ ఇన్ జర్మనీ ఛానల్. విహెచ్ ఇన్ జర్మనీ ఛానల్కి మీకు స్వాగతం. సో ప్రజెంట్ ఎవరైతే జర్మనీకి సిఎస్పి పోర్టల్లో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తున్నారో, ఏపీ నుంచి అప్లై చేసేవాళ్ళైనా లేకపోతే చెన్నై నుంచి అప్లై చేసేవాళ్ళైనా, సో మనకు వచ్చి రెండే కాన్సులేట్స్ ఉన్నాయన్నమాట. ఒకటి హైదరాబాద్ది, ఇంకోటి చెన్నై అనమాట. ఈ రెండే మన కాన్సులేట్స్. సో మీరు సిఎస్పి పోర్టల్లో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినప్పుడు హైదరాబాద్ సెలెక్ట్ చేసుకుంటే విఎఫ్ఎస్ అపాయింట్మెంట్ అనేది హైదరాబాద్కి బుక్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ చెన్నై విఎఫ్ఎస్ ఆఫీస్ వాళ్ళు, చెన్నైలో ఎవరైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారో చెన్నై సెలెక్ట్ చేసుకుని సో చెన్నైకే విఎఫ్ఎస్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు రివ్యూ అయిపోయింది, మన కాన్సులేట్స్ రెండు హైదరాబాద్ చెన్నై ఉన్నాయి కదని చెప్పి హైదరాబాద్లో డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన తర్వాత సిఎస్పి పోర్టల్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే చెన్నై స్లాట్స్ ఉన్నాయి కదా అని చెన్నై దాంట్లో బుక్ చేసుకుంటే మళ్ళీ మీ డాక్యుమెంట్స్ అక్కడ లేకపోతే మళ్ళీ మీరు చెన్నై మీ డాక్యుమెంట్స్ అక్కడ లేకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది మీకు. సో మీరు చెన్నైలో డాక్యుమెంట్స్ అంటే చెన్నై లొకేషన్ సెలెక్ట్ చేసుకుని సిఎస్పి పోర్టల్లో అక్కడ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే చెన్నైకే విఎఫ్ఎస్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. సో ఒకవేళ హైదరాబాద్లో హైదరాబాద్ లొకేషన్ సెలెక్ట్ చేసుకుని సిఎస్పి పోర్టల్లో డాక్యుమెంట్స్ అక్కడ అప్లోడ్ చేస్తే హైదరాబాద్ లొకేషన్లోనే విఎఫ్ఎస్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. సో మీరు ఎక్కడైతే లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ లొకేషన్కే విఎఫ్ఎస్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. లేట్ అయినా సరే వాటికే బుక్ చేసుకోండి. ఒకవేళ మీకు విఎఫ్ఎస్ ఆఫీస్ వాళ్ళు ఏమైనా రూల్స్ చేంజ్ చేసిన, అంటే జర్మనీ కాన్సులేట్ వాళ్ళు ఏమైనా రూల్స్ చేంజ్ చేసి ఉంటే అప్పుడు మీరు పెట్టుకున్న లొకేషన్ కాకుండా వేరే లొకేషన్ ట్రై చేయండి. ఇంకా ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవడం కోసం నెక్స్ట్ వీడియోలో జర్మనీ గురించి చాలా మాట్లాడుకున్నాం. సబ్స్క్రైబ్ టు విహెచ్ ఇన్ జర్మనీ ఛానల్. విహెచ్ ఇన్ జర్మనీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ ఐకాన్ నొక్కడం మట్టికి మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.